హాయ్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ సీన్‌లో విల్ షా అనే బిజినెస్ మ్యాన్‌ని చూపిస్తారు. ఇతను బిజినెస్ లాస్‌లో ఉండడం వల్ల అది మర్చిపోవడానికి హాలిడే వెకేషన్‌కి స్పెయిన్ వెళ్తాడు. స్పెయిన్ ఎయిర్‌పోర్ట్‌లో తనని రిసీవ్ చేసుకోవడానికి తన తండ్రి మార్టిన్ వస్తాడు. ఆయన ఒక ఆర్టిస్ట్. తండ్రి కొడుకుల మధ్య అంతగా ప్రేమ ఆప్యాయతలు ఉండేవి కావు. వాళ్ళు సముద్రంలో బోటు ప్రయాణం కోసం కారులో వెళ్తుండగా విల్ ఎప్పుడూ ఫోన్‌లో బిజీగా ఉండడాన్ని తన తండ్రి గమనిస్తాడు. వాళ్ళు సముద్రం దగ్గరికి చేరుకోగానే వాళ్ళ కుటుంబ సభ్యులు విల్ షాకి స్వాగతం పలుకుతారు. వాళ్ళు అందరూ కలిసి డిన్నర్ చేసే సమయంలో కూడా విల్ ఫోన్నే చూస్తున్నాడు అని మార్టిన్ చాలా కోపంగా ఉన్నాడు. మరుసటి రోజు మార్టిన్ ఫ్యామిలీ మొత్తం బోటులో షికారుకు వెళ్లారు. మళ్ళీ విల్ ఎవరిని పట్టించుకోకుండా ఫోన్లోనే బిజీగా ఉన్నాడు. సముద్రంలో అలల తాకిడికి విల్ అన్న జోస్ గర్ల్ ఫ్రెండ్ డారా కింద పడి తలకు గాయమవుతుంది. ఇది చూసిన మార్టిన్ కోపంతో విల్ ఫోన్ ని సముద్రంలోకి విసిరేస్తాడు. ఇప్పుడు విల్ మనస్సు ఏం బాలేదు. అందుకని బోటులోంచి బయటికి వచ్చి బీచ్ పక్కన ఉన్న టౌన్లోకి వెళ్ళాడు. ఇక మార్టిన్ వాళ్ళ బోట్ దగ్గర ఉదయం నుండి ఒక బోట్ తిరుగుతుండడం గమనిస్తాడు. విల్ బయట తిరిగి తిరిగి వాళ్ళ బోట్ నిలిపిన ప్రదేశానికి చేరుకున్నాడు. కానీ అక్కడ వాళ్ళ బోటు లేదు, వాళ్ళ కుటుంబం లేదు. విల్ అక్కడున్న చేపలు పట్టే వాళ్ళని ఇక్కడ బోటు ఉండాలి చూశారా అని అడుగుతాడు. కానీ వాళ్ళు మేము చూడలేదు అని సమాధానం ఇస్తారు. అప్పుడు అతను వెనుదిరిగి వెళ్తుండగా వాళ్ళు విల్ని పిలిచి సముద్రం పక్కనున్న కొండపైకి వెళ్లి చూడు, అక్కడ నుండి సముద్రం మొత్తం కనిపిస్తుంది అని సలహా ఇస్తారు. విల్ కొండపై నుంచి చూడగా దూరంలో వాళ్ళ షిప్ కనిపిస్తుంది. అక్కడికెళ్ళి షిప్ మొత్తం చూస్తాడు. అందులో ఎవ్వరూ లేరు. అప్పుడు విల్ మనస్సులో భయం మొదలైంది. వాళ్ళ ఫ్యామిలీకి ఏదో దుర్ఘటన జరిగింది అనుకున్నాడు. వెంటనే సమీపంలోని ఊరికెళ్ళి ఈ విషయం చెప్పి పోలీస్ వాళ్ళ సాయం కోరతాడు. కానీ ఇతన్ని ఎవరూ పట్టించుకోలేదు. వాళ్ళ ఆటలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. విల్ తన పూర్తి పేరు చెప్పగానే అప్పుడు వాళ్ళలో చలనం మొదలై కొంతమంది పోలీస్ వాళ్ళు అతనితో పాటు బోటు ఉన్న ప్రదేశానికి బయలుదేరారు. వీళ్ళు సముద్రం దగ్గరికి చేరుకునే లోపే అంతకు ముందే ఓ వ్యక్తి సముద్రం ఒడ్డున విల్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక విల్ కి ఏదో తేడా జరుగుతుంది అని అర్థమైంది. వెంటనే అక్కడి నుండి తప్పించుకొని పారిపోతుండగా పోలీసులు వెంబడించి విల్ ని పట్టుకొని తమ కారులో ఎక్కించుకునే లోపు అక్కడికి వచ్చిన మార్టిన్ వాళ్ళ నుండి విల్ ని తప్పించి తన కారులో తీసుకుని పరారవుతాడు. దారిలో వెళ్తుండగా నేను ఆర్టిస్ట్ ని కాదు, నేను ఒక సిఐఏ ఏజెంట్ ని. గత 20 ఏళ్లుగా సిఐఏ ఏజెంట్ గా పనిచేస్తున్నా. సిఐఏకి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి. అందుకే మన కుటుంబాన్ని కిడ్నాప్ చేశారు అని విల్కి చెప్తాడు. అంతలో మార్టిన్ కి క్యారెక్ అనే మహిళ నుండి ఫోన్ వస్తుంది. ఆమె మార్టిన్ ని వచ్చి కలవమని చెప్తుంది. ఆమెను కలవడం కంటే ముందే మార్టిన్ విల్ ని ఒక వేరే అపార్ట్మెంట్ కి తీసుకువెళ్తాడు. ఈ అపార్ట్మెంట్ గురించి ఎవ్వరికీ తెలియదు. క్యారెక్ ను కలవడానికి అపార్ట్మెంట్ నుంచి వెళ్లేటప్పుడు మార్టిన్ వెపన్స్ తీసుకుని వెళ్తూ డియాగో అనే వ్యక్తికి ఒక మెసేజ్ వదిలి వెళ్తాడు. క్యారెక్ ని కలిసే చోట ఒక బిల్డింగ్ పై స్నైపర్ మార్టిన్ కోసం ఎదురు చూస్తున్నాడు. మార్టిన్ విల్ తో క్యారెక్ తన ఫ్రెండే అని చెప్పాడు. క్యారెక్ ను కలిసే ముందు విల్ సురక్షితంగా ఉండడం కోసం కారులోనే ఉండమని చెప్తాడు. క్యారెక్ తను దొంగిలించిన సూట్ కేసుని కిడ్నాపర్స్ కి అప్పగించమని మార్టిన్ కి చెప్తుంది. ఇలా చేస్తే నీ కుటుంబాన్ని వదిలిపెడతాను అంటుంది. అప్పుడు మార్టిన్ ఆలోచించుకుంటూ తన కారు వద్దకు వెళ్తుండగా ఆ స్నైపర్ ఒక్కసారిగా మార్టిన్ ని షూట్ చేస్తాడు. ఇది చూసిన విల్ నిర్ఘాంతపోయాడు. వెంటనే తన తండ్రి దగ్గరకు వెళ్లి తనని భుజాన వేసుకుని పారిపోతున్న విల్ ని కూడా ఆ స్నైపర్ కాల్చడం ప్రారంభిస్తాడు. అప్పుడు తన భుజం మీదనే తండ్రి చనిపోతాడు. చనిపోయిన తండ్రిని నేలపై పడుకోబెట్టి తన తండ్రి జేబులోంచి ఫోన్ తీసుకుని దూరంగా వెళ్లి దాక్కుని చూస్తుంటాడు. అప్పుడు అక్కడున్న కిడ్నాపర్స్ వాళ్ళ తండ్రిని టామ్ అనే పేరుతో అరుస్తూ ఉంటారు. ఇప్పుడు విల్ ఇవన్నీ ఆలోచించుకునే సమయం లేదు. ఎందుకంటే ఓవైపు పోలీసులు కూడా అక్కడికి చేరుకొని 4 దిక్కుల నుండి చుట్టుముట్టి ఫైరింగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ పోలీస్ ని స్నైపర్ కాల్చి చంపేశాడు. అప్పుడు పోలీసులు ఇదంతా విల్ చేసిన పనే అనుకుంటారు. విల్ అక్కడ నుంచి పారిపోయి ఒక హోటల్లో దాక్కుంటాడు. హోటల్ వాష్రూమ్ లోకి వెళ్లి నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. తర్వాత అక్కడ నుండి నేరుగా స్పెయిన్ ఎంబసీకి వెళ్లి జరిగిన విషయం చెప్పి వాళ్ళ సాయం కోరుతాడు. అక్కడ ఉన్న స్పెషల్ ఏజెంట్ తో మాట్లాడగా ఏం ప్రయోజనం లేదు అని విల్ కి అర్థమైంది. ఎందుకంటే మార్టిన్ షా పేరుతో ఏ ఏజెంట్ లేడు అని విల్ కి ఆ స్పెషల్ ఏజెంట్ చెప్తాడు. అప్పుడు విల్ ఏజెంట్ తో నాపై పోలీస్ హత్యారోపణ ఉంది, కనీసం ఇందులో అయినా నాకు సహాయం చేయండి అంటాడు. అందుకు ఆ ఏజెంట్, నీ కోసం మేము ఒక లాయర్ని మాత్రమే అరేంజ్ చేయగలం, కానీ మరే ఇతర సహాయం చేయలేము అంటాడు. అప్పుడు విల్ ని కింద ఎవరో కలవడానికి వచ్చారని సమాచారం అందింది. విల్ కిందికెళ్లి చూడగా వాళ్ళ నాన్న ఫ్రెండ్ క్యారెక్ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు విల్ కి క్యారెక్ మార్టిన్ కి చెందిన చిన్ననాటి ఫ్రెండ్స్ కు కూడా తెలియని విషయాలు చెప్పింది. అప్పుడు క్యారెక్, నేనే మీ నాన్నను చంపాను అని చెప్పేస్తుంది. మార్టిన్ నాకు ద్రోహం చేశాడు, అందుకే నీ తండ్రిని చంపాల్సి వచ్చింది అంటుంది. అయితే విల్ క్యారెక్ వెనక వెళ్తే మొత్తం నిజాలను చెప్పేస్తుంది అనుకుని వెళ్లి తన కారులో కూర్చుంటాడు. అప్పుడు క్యారెక్ మార్టిన్ సూట్ కేసుని దొంగిలించి ద్రోహం చేశాడు, అందుకోసమే మేము అతని ప్రాణాలు తీయాల్సి వచ్చింది అంటుంది.
ఇప్పుడు నువ్వు ఆ సూట్ కేసును వెతికే విషయంలో మాకు సహాయం చేస్తే మీ కుటుంబాన్ని విడిపిస్తా అంటుంది. ఇది డేంజర్ మహిళ అనుకొని విల్ ఆమె నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు. తనకు వాంతులు అవుతున్నాయనే నాటకం ఆడి కారు దిగి క్యారేజ్ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అక్కడ నుంచి బస్సులో వెళ్తుండగా అప్పుడు అతనికి కిడ్నాపర్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. వాళ్ళు కూడా ఆ సూట్ కేసు గురించి అడుగుతారు. సూట్ కేస్ అప్పగించకపోతే మీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అని వాళ్ళ అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు విల్ తన తండ్రి మార్టిన్ ఫోన్ నుంచి డియాగో అనే వ్యక్తికి చాలాసార్లు ఫోన్ వెళ్ళిందని గమనించి డియాగోని కలవాలి అనుకుంటాడు. ఎలాగోలా డియాగో ఇంటికి చేరుకుంటాడు. కానీ అక్కడ అతను లేడు. ఆల్రెడీ విల్ కోసం ఓ వ్యక్తి ఎదురు చూస్తూ ఉంటాడు. అతని నుండి తన ప్రాణాలను కాపాడుకోవడంతో పాటు అక్కడున్న లూసియా అనే అమ్మాయి ప్రాణాలు కూడా ఇతడే కాపాడాల్సి వస్తుంది. అక్కడున్నోడితో పోరాడి వాణ్ణి చంపేశాక విల్ లూసియాతో నేను డియాగోని కలవడానికి వచ్చాను అంటాడు. అప్పుడు లూసియా డియాగో తన అంకులని అతను ఉండే ప్రదేశం నాకు తెలుసు అని లూసియా తనని డియాగో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు డియాగో ఉన్న ఇంటికి చేరుకునే లోపే అతన్ని ఎవరో హత్య చేసి ఉంటారు. వాళ్ళ ఇంటి గోడ పక్కన నిలబడి ఉండగా ఇంట్లో నుంచి ఎవరో మాట్లాడుతున్న శబ్దం వినిపిస్తుంది. విల్ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళని చూసి షాక్ తింటాడు. అక్కడ ఉన్నది ఎవరో కాదు, తన తండ్రి ఫ్రెండ్ క్యారెక్, ఆమె లవర్ గోర్మాన్. గోర్మాన్ మార్టిని చంపిన స్నైపర్. అప్పుడు విల్ని చూసిన క్యారెక్ డియాగో నుంచి నాకు ఒక సమాచారం తెలియాల్సి ఉంది, కానీ విషయం చెప్పడానికి డియాగో నిరాకరించాడు, అందుకే అతన్ని చంపాల్సి వచ్చింది అంటుంది. ఇది విన్న లూసియా వెంటనే గన్ను తీసుకుని వాళ్ళపై కాల్పులు జరుపుతుంది. విల్ అక్కడ నుండి లూసియాని తీసుకుని ఇంటి మేడ మీదకి పారిపోతాడు. పైనుంచి తాడు సహాయంతో ఇద్దరూ కిందికి దిగిపోతారు. లూసియా స్కూటర్ నడుపుతుంది. అప్పుడు వెనక కూర్చున్న విల్ కి బుల్లెట్ గాయం అయిందని లూసియా గమనిస్తుంది. విల్ స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆమె వైద్య అనుభవం ఉన్న తన స్నేహితుడి దగ్గర ట్రీట్మెంట్ చేయించి తనని ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకుని వెళ్తుంది. అతనికి మెలకువ వచ్చిన వెంటనే అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. విల్ తండ్రి ఫోటో చూస్తూ టామ్ తనకి తెలుసు, నువ్వు మార్టిన్ అని ఎందుకు అంటున్నావు అంటుంది. ఇది విని విల్ లూసియాని మార్టిన్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకుంటాడు. అప్పుడు విల్ నీకు మార్టిన్ ఎలా తెలుసు అని ఆమెను అడుగుతాడు. అప్పుడు లూసియా మార్టిన్ కి తన తల్లితో అఫైర్ ఉండేది అని చెప్తుంది. ఇది విన్న విల్ షాక్ తిని అంటే ఈమె తన చెల్లి, ఈమె కూడా తన ఫ్యామిలీని కాపాడంలో సహాయం చేస్తుంది అనుకుంటాడు. కానీ ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నది, ఈ మిషన్లో ఈమెని ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటాడు. మనం మళ్ళీ కలుద్దాం, అప్పుడు నీ సహాయం కోరతాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అక్కడ నుండి నేరుగా కిడ్నాపర్ చెప్పిన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక గైడ్ని కలుస్తాడు. గైడ్ని అడిగి అడ్రస్ తెలుసుకొని అతనితో నడుచుకుంటూ వెళ్తాడు. తర్వాత తన కారులో కూర్చోగానే వెనక సీట్లోంచి కిడ్నాపర్ ఒకడు దాడి చేసి విల్ని స్పృహ కోల్పోయేలా చేస్తాడు. అతను కళ్ళు తెరిచి చూడగా అతను ఒక ఇంట్లో ఉంటాడు. అతని ముందే వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఉంటారు. అక్కడున్న కిడ్నాపర్ మార్టిన్ దగ్గర ఒక సూట్ కేసు ఉంది. ఇది సిఐఏకి కావాల్సింది. కానీ మార్టిన్కి తెలుసు సిఐఏలో ఎలాంటి ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు. సూట్ కేసులో ఉన్న దాన్ని దుర్వినియోగం చేసి ప్రపంచ వినాశనానికి ప్లాన్ చేశారు. అందుకే సూట్ కేసుని మార్టిన్ సిఐఏకి అప్పగించకుండా తన దగ్గరే దాచుకున్నాడు. దీనివల్లనే చివరికి మార్టిన్ హత్య జరిగింది. ఇప్పుడు సూట్ కేస్ క్యారెట్ చేతికి దొరికింది. అది ఆమె ఆధీనంలో ఉంది. నువ్వు నీ కుటుంబం కోసం బాధపడేవాడివైతే ఆ సూట్ కేస్ తెచ్చి ఇచ్చి నీ కుటుంబాన్ని కాపాడుకో అని కిడ్నాపర్లు విల్ని క్లబ్ దగ్గర రోడ్డు మీద వదిలేసి వెళతారు. ఇక విల్ లూసియాను క్లబ్ దగ్గరికి రమ్మని చెప్పి లూసియాను క్యారెట్ ను పట్టుకోవడంలో సహాయం చేయమంటాడు. అప్పుడు లూసియా తన స్నేహితుల్ని పిలుస్తుంది. అప్పుడు విల్ ఒక ప్లాన్ వేస్తాడు. తన క్రెడిట్ కార్డును ఉపయోగిస్తాను. నేను కార్డు వాడిన వెంటనే నేను ఎక్కడున్నది క్యారెట్కు తెలిసిపోతుంది. అప్పుడు ఆమె నన్ను పట్టుకోవడానికి వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఆమె దగ్గర నుంచి సూట్ కేసు లాక్కోవచ్చు అంటాడు. అన్నట్టుగానే క్రెడిట్ కార్డును ఉపయోగిస్తాడు. అది చూసిన వెంటనే క్యారెట్ తన గ్యాంగ్ ని విల్ ఉన్న క్లబ్కి పంపుతుంది. విల్ లూసియా మనుషులపై దాడి చేస్తారు. వీళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు. వీళ్ళు వాళ్ళపై దాడి చేసి వాళ్ళని కొట్టి కట్టి పడేస్తారు. వాళ్ళని క్యారెక్ ఆచూకీ గురించి ఎంత కొట్టినా చెప్పలేదు. అప్పుడు విల్ మరో ప్లాన్ వేస్తాడు. లూసియా ఫ్రెండ్స్తో విల్ ఆ గూండాలను విడుదల చేయండి, వాళ్ళు నేరుగా క్యారెక్ దగ్గరికి వెళ్తారు అని అంటాడు. విల్ అనుకున్నదే జరిగింది. వాళ్ళు నేరుగా ఒక మాల్ సెల్లార్లోకి వెళ్లారు. వాళ్ళని వెతుక్కుంటూ విల్ తన గ్యాంగ్ వెళ్తారు. ఆ సెల్లర్లోనే క్యారెక్ సూట్ కేసును అమ్మేయాలి అని బేరం పెట్టుకుని ఒక పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. విల్ క్యారెక్ కోసం వెతుకుతున్నాడు. లూసియా కారులో కూర్చుంది. ఇంతలో కిడ్నాప్ గ్యాంగ్ కూడా అక్కడికి చేరుకుని లూసియాని అదుపులోకి తీసుకుని బంధించారు. కిడ్నాపర్లు విల్ దగ్గరికి వచ్చి సూట్ కేసు ఎక్కడ అని అడుగుతున్నారు. ఇది గమనించిన క్యారెక్ అక్కడ ఉన్న వాళ్ళపై కాల్పులు జరుపుతూ సూట్ కేసు తీసుకుని కారులో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు అన్ని వైపుల నుంచి కాల్పులు ప్రారంభమవుతాయి. ఎలాగోలా లూసియాను విల్ కిడ్నాపర్ నుంచి కాపాడుకుంటాడు. పారిపోతున్న క్యారెక్ వెంబడి విల్ కూడా కారులో వెంబడిస్తాడు. క్యారెక్ అంత ఈజీగా దొరకదు.
వీళ్ళిద్దరి కార్లు ఒకరినొకటి ఓవర్‌టేక్ చేసుకుంటూ ఉంటాయి. విల్ కార్‌ని క్యారెట్ ఢీకొంటే ఒక షాపింగ్ మాల్ అద్దాలకి ఢీకొని మళ్ళీ ఎలాగోలా బయటికొస్తాడు. విల్ కార్‌ని క్యారెట్ కార్ మళ్ళీ ఢీకొనడంతో అదుపు తప్పి ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఉన్న వాల్‌కి విల్ కార్ గుద్దుకుంటుంది. అందులో ఇతను ఇరుక్కుపోతాడు. అది చూసిన క్యారెట్ పకాపకా నవ్వుతుంది. "నువ్వు ఈ సూట్‌కేస్ నా దగ్గర నుంచి సాధించి నీ కుటుంబాన్ని రక్షించుకోలేవు" అంటుంది. తనను చంపాలి అని గన్ ఎక్కుపెడుతుంది. ఇంతలో ఆమెని ఎవరో వెనక నుండి గన్‌తో షూట్ చేస్తారు. అప్పుడు విల్ ఎవరు కాల్చారా అని చూస్తాడు. అంతలో అక్కడికి చేరుకున్న కిడ్నాపర్లు క్యారెట్‌ని చంపేసి ఆమె దగ్గరుంచి సూట్‌కేస్‌ని తీసుకొని వెళ్తూ విల్‌ని కూడా తన కుటుంబం దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఇక విల్ తన మనసులో మార్టిన్‌ని ఊహించుకుంటూ మా నాన్న మార్టిన్ ఎంతో ధైర్య సాహసాలు ఉన్న ఏజెంట్. ఇప్పుడతను విజయం సాధించాడు అని తనలో తాను గర్వపడుతూ ఉంటాడు. ఇక విల్ తన కుటుంబాన్ని విడిపించుకొని వెళ్తాడు. లూసియాకి కిడ్నాపర్ వల్ల చిన్న చిన్న గాయాలవడం వల్ల హాస్పిటల్‌లో చేరుస్తాడు. విల్ హాస్పిటల్ బయట ఉండగా ఒక ఏజెంట్ వచ్చి ఒక పేపర్ ఇస్తాడు. అందులో తన తండ్రి స్థానంలో సీఐఏలో చేరడానికి అవకాశం ఇస్తున్నట్లు ఉంది. పేపర్ ఇచ్చిన ఏజెంట్‌ని ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏముంది అని అడుగుతాడు. కానీ అతను చెప్పడానికి నిరాకరిస్తాడు. ఇతనే కాదు, ఎవ్వరూ ఈ విషయం గురించి విల్‌కి చెప్పరు. ఇది జరిగిన తర్వాత లూసియాని తన తల్లికి, తన అన్నకి చూపించి పరిచయం చేస్తాడు. ఎలాగైతే ఏముంది, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. వాళ్ళ కుటుంబంలో కూడా లూసియా చేరిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.